మనమంతా మానవులం. మానవుడు అంటే ఏం చెప్పుకున్నాం? మూడు అని చెప్పుకున్నాం. ఏంటి ఆ మూడు? శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? శక్తి. దానిపైన ఏముంది? మనసు ఉంది. దానిపైన ఏముంది? శరీరం ఉంది. గుర్తెట్టుకోండి, రాసుకోండి. శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఆత్మ అంటే శక్తి. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు, చంటప్పుడు ఏమవుతుందంటే ఈ మనసు చాలా శుద్ధంగా ఉంటుంది. మనసు ఏమవుతుంది? చాలా శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడు అయితే ఆత్మ పైన ఉన్నటువంటి మనసు శుద్ధంగా ఉంటుందో, ఆత్మ పైన ఉన్నటువంటి మనసు, ఆత్మను ఆవరించి ఉన్నటువంటి మనసు శుద్ధంగా ఉంటుందో, మీ శరీరంలో ఆత్మశక్తి విజృంభించి ఉంటుంది. అప్పుడు శరీరంలో ఉన్న క్రియలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. ఆ చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బలం బలం అని చెప్పి వాళ్ళకి ఏం పెడతారు? కోడిగుడ్లు, మాంసం పెడతారా పెట్టరా? నానా చెత్త పెడతారు. మాంసం అంటే ఏంటనుకుంటున్నారు? శవాహారం. జంతువుల్ని చంపితే వాటిని ఏమంటారు? శవం. అది కాసేపటికి ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఇంకా అలా ఉంచితే వాసన వస్తుంది, ఇంకా ఉంచితే కంపు కొడుతుంది, ఇంకా ఉంచితే పురుగులు పడుతుంది. అలాంటి ఆహారాన్ని పెడతారు. ఎవరికి? పిల్లలకి. పిల్లలంటే ఎవళ్ళు? మనసు శుద్ధంగా ఉన్నవాళ్ళు. అలాంటి ఆహారం పెడితే ఏమవుతుంది? అక్కడ వీళ్ళ మనసు మలినమైపోతుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళ మనసు మలినమైపోతుంది. ఇప్పుడు ఈ పైన ఈ బల్బులు కనబడుతున్నాయి కదా, ఆ బల్బు పైన ఒక గుడ్డ కప్పండి, ఇంత లైటింగ్ వస్తుందా? రాదు. ఇప్పుడు మటుకు బ్రహ్మాండంగా వస్తుంది. మీరు తెల్లగుడ్డ కప్పారనుకోండి, ఆ లైట్కి ఏమవుతుంది? కొంచెం లైటింగ్ తగ్గుతుంది. పచ్చగుడ్డ కప్పితే ఇంకా తగ్గిపోద్ది, ఎర్రగుడ్డ కప్పితే ఇంకా తగ్గిపోద్ది, నల్లగుడ్డ కప్పితే లైటింగ్ లేదు, బొక్క ఉండదు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అలాగే మీరు పెట్టే ఆహారాన్ని బట్టి ఈ మనసు తయారవుతూ ఉంటుంది. పిల్లలకి మీరు ఇచ్చే ఆహారాన్ని బట్టి వాళ్ళ మనసు అలా తయారవుతుంది. గుర్తెట్టుకోండి. మీరు సాత్వికమైన ఆహారం ఇచ్చారనుకోండి, వాళ్ళకి సాత్వికమైన శాకాహారమే పెట్టారనుకోండి, మీ పిల్లలకి మనసు ఎలా ఉంటుంది? శుద్ధంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉందో వారిలో ఆ శరీరంలో ఆత్మశక్తి విజృంభించి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.